కార్తీక పురాణం 5వ రోజు కథ శివశర్మ కథ. శివశర్మ కథ. పూర్వం శివశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా దురాచారపరుడు. స్నానం, సంధ్యావందనం వంటి కర్మలు మానేసి, చెడు స్నేహాలు చేస్తూ, దైవద్రవ్యాలను అపహరించి విచ్చలవిడిగా తిరిగేవాడు. అతని తండ్రి, కొడుకు ప్రవర్తనతో తీవ్రంగా బాధపడేవాడు. ప్రజలు తనను నిందిస్తుండటంతో, తండ్రి ఒకరోజు శివశర్మను పిలిచి, నాయనా, నీ గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీవల్ల కలిగే నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. కాబట్టి నువ్వు కార్తీక మాసంలో నది స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాలం దేవాలయంలో దీపారాధన చేయి. దానివల్ల నీ పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది అని ఉపదేశించాడు. కాని శివశర్మ ఆ మాటలను అగౌరవంగా చూసి, ఏమిటి కార్తీకమాస ఫలమా, నీకు వేరే పని లేదా చులకనగా చెబుతున్నావు అంటూ తండ్రిని హేళన చేశాడు. శివశర్మకు శాపం. కుమారుడి నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి, కార్తీక మాస మహిమను చులకనగా చూసినందుకు కోపగించిన తండ్రి, నువ్వు కార్తీక మాస ఫలాన్ని చులకనగా చూశావు. కాబట్టి నువ్వు అడవిలో రావిచెట్టు తోరులో ఎలుక రూపంలో జన్మించి బ్రతికెదవుగాక అని శపించాడు. శాపానుభవం ఎలుక జన్మ. తండ్రి శాపంతో శివశర్మకు వెంటనే జ్ఞానోదయం అయింది. భయపడి తండ్రి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. తండ్రి శాపాన్ని ఉపసంహరించలేక, నాయనా, శాపం తిరుగులేనిది. అయితే ఏదో ఒకనాడు నీకు విమోచనం లభిస్తుంది అని చెప్పి ఊరుకున్నాడు. శివశర్మ మరణించి, శాపం కారణంగా అడవిలో ఒక రావిచెట్టు తోరులో ఎలుకగా జన్మించాడు. ఎలుకకు మోక్షం. చాలా కాలం తర్వాత, ఒక కార్తీక మాసంలో, ఆ ప్రాంతానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానం చేయడానికి వచ్చారు. ప్రయాణంలో అలసిపోయిన వారు ఆ రావిచెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ శిష్యులు భగవద్గీతలోని కొంత భాగాన్ని పారాయణం చేయడం ప్రారంభించారు. ఎలుకగా ఉన్న శివశర్మ ఆ రావిచెట్టు తోరులో ఉండి భగవద్గీత పారాయణాన్ని శ్రద్ధగా వినడం జరిగింది. ఈ విధంగా అతను తెలియకుండానే కార్తీక మాసంలో ధర్మకార్యాన్ని అనుసరించాడు. భగవద్గీత పఠన పుణ్యఫలంగా ఎలుకకు జ్ఞానం కలిగి శాపవిముక్తి లభించింది. ఎలుక శరీరం వదిలి అతను తన నిజరూపాన్ని పొందాడు. కథా సమాప్తి.